నా చెడుల్ని నేను కనికరించాలన్నా నా వైపు తిరగటం లేదే, నాకు మొరపెడటం లేదే. యేసయ్యా అంటే నేను స్వస్థపరుద్దామని, రక్షిద్దామని, కాపాడదామని ఆశపడుతున్నానని ప్రభు మనల్ని చూసి దేవుడి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్న ప్రభు, నశించిపోతున్న వారి కొరకు ఆవేదన కలిగి ఉన్నారు. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ ఇంట్లో ఉన్నవారు ఇంకా రక్షించబడకుండా ఉంటే నువ్వు చూస్తూ కూర్చుంటున్నావా? యేసయ్య ప్రేమను గురించి వారికి చెప్పవా? వారి మీద కనికరపడి, వారి మీద జాలిపడి, వారి అవసరత తీర్చగలిగిన వాడు. వారికి సలహా అయోమయమండి, ఏం చేయాలో తోస్తం లేదండి. ఎవరు సలహా ఇచ్చేవారు మాకు లేరు, ఎవరు మాకు నడిపించేవారు లేరు. ఇలాంటి ఆలోచనలతో మేము కృంగిపోయిన సమయంలో మాకు మంచి ఆలోచన చెప్పేవారు ఉంటే చాలు. దేవుడండి మనకి ఆలోచన చెప్పేవాడు. మనుషులు మనల్ని నీ గతి అంతేరా, నీ స్థితి అంతేరా, నీ బతుకు అంతేరా, నువ్వు దరిద్రుడా, నువ్వు చావరా అనే మాటలే నోట వస్తున్నాయి మనుషులకు. కానీ దేవుడు, నువ్వు బతుకుతావు, నేనున్నాను, నేను విడిపిస్తా, నేను రక్షిస్తా, నేను స్వస్థపరుస్తా. కుష్ఠరోగం లేదు, ప్రభు ముందు నిలబడి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయటం, ముందు దూరంగా ఉండవయ్యా, తర్వాత మాట్లాడవయ్యా అని చెబుతాం మనమైతే. ఏంటంటే నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్మని ప్రభువు ముట్టి శుద్ధిపరిచిన దేవుడు ఇలాంటి ఎంత పాపినైనా ఆయన చెంత చేరితే పో, దూరంగా పో, ముందు అసహ్యకుడా అనేవాడు కాదండి. నిన్ను ముట్టగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు. ఈ రోజున ఎవరైనా యేసయ్య మాటలు వింటూ ఇంకా రక్షించబడని స్థితిలో ఉంటే, మీ సమస్యల్లో, చిక్కుల్లో సతమతమైపోతూ విసిగిపోయిన వారిగా ఉంటే, దేవుడు మీ మీద కనికరపడి ఈ 100th ప్రోగ్రామును నీకు దీవెనకరంగా చేయాలని ఆశిస్తూ ఉన్నాడండి. ఎస్, కాపరి లేని గొర్రెల వలె ఉన్న ఆడ జన సమూహములను చూచి వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధింపసాగాను. ఒక్క సంగతి కాదు, కుటుంబం సంగతి, భార్యలు ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, బిడ్డ ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అధికారులు ఎలా ఉండాలి, యజమానులు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, పరిచయుడు ఎలా ఉండాలి, సుంకరు ఎలా ఉండాలి,